నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీడియా మిత్రులకి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలని నా కుటుంబ సభ్యుల్ని కోరుతున్నా. నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు. ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలా మంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా, అటు సోషల్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాకు గురైన పరిస్థితి. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో ఉందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై 1వ తారీఖున షాకు గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరంటారు చంపేద్దామని, ఇంకొకరంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నామని. నేనెందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే, 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు, చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. అంతకు మించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా. ఇదే నేను మాట్లాడే మాట. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1కి 3 సార్లు నన్ను ఎమ్మెల్యేని చేసింది. కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో తేడా. అయితే అత్యంత బాధాకరం ఏంటంటే, వచ్చిందయ్యా మన సాక్షి, రాలేదా? సాక్షి కూడా వచ్చుంటే బాగుండేది, వారు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది. కానీ ఈ వీడియో ఒక అన్ని ఛానల్స్ లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక మాట కూడా దీనికి కారణం ఎవరోని నేను మాట్లాడక ముందే
గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, రోత పత్రిక సాక్షి, రోత మీడియా సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణాలు చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దౌడుకుంటున్నారు? ఆ వీడియో అబద్ధమా? వీడియో నిజమే కదా? వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా? మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా? ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు. బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది? యథావిధిగా మీడియాలో, సాక్షి మీడియాలో, సాక్షి సోషల్ మీడియాలో వార్తలు. ఈ సందర్భంగా వారు చెప్పారు, ఇది కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర, ఆయన అనుచేతను కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సాక్షి రోత మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు. రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా కుటుంబంలో అది లేదు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా డిఎన్ఏలో లేదు. దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తులే కాదు. ఎందుకంటే విఆర్ఎస్ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమంలో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా, పోరాటాలు చూసి ఉన్నా, విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర నాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చరిత్ర తెలుసుకోండి. అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు, మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి. రౌడీలకి, గూండాలకి భయపడే తత్వం నాది కాదు. ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా. ఆఖరికి 25 ఏళ్లు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి మీడియా, వారి అనుచరులు పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతుడిని నన్ను ధిక్కరిస్తే అణిచివేస్తా అని హూంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల ముందే, జగన్ గారు అధికారంలో ఉన్న వేళ 16 నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు. నన్నే కాదు, నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకొని పోతాం, లేపేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు.
ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులవి. జీవితంలో మేము తప్పు చేయం, ఎవరికి భయపడం. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండలనైనా